ఫండమెంటల్స్. సో నెంబర్స్. సో బేసిక్గా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్, సో న్యాచురల్ నెంబర్స్ అంటే డినోటెడ్ బై ఎన్. సో న్యాచురల్ నెంబర్ స్టార్ట్ విత్ 1, 2, 3, 4, 5. సో ఇట్లా 1 కాన్ స్టార్ట్ అయ్యాయి న్యాచురల్ నెంబర్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్ డినోటెడ్ బై డబ్ల్యూ. సో హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే మనకి 0 నుంచి స్టార్ట్ అయ్యి 0, 1, 2, 3, 4, 5 ఇట్లా అనమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి ఈ రెండింటి కాంబినేషన్, ఇంకా నెగటివ్ నెంబర్స్, వీటన్నిటిని ఏమంటామంటే కలిపేసి ఇంటీజర్స్ అంటాం. ఓకే, సో ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ డినోటెడ్ బై జెడ్. ఓకే, సో ఇంటీజర్స్ డినోటెడ్ బై జెడ్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే మైనస్ నుంచి ప్లస్ అనమాట. సో లెట్స్ సే -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 ఇలా. సో ఇవి మనకి ఏంటి, ఇంటీజర్స్. సో ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ నెంబర్స్ అన్నమాట. సో ఈ నెంబర్స్ నుంచి మనం ఏమేం చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఒకసారి చేద్దాం. బేసిక్గా కొన్ని ప్రాబ్లమ్స్, డివైడ్ చేస్తే ఎట్లా, మల్టిప్లై చేస్తే ఎలా, సో చాలా ఫండమెంటల్స్ చూద్దాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ తోటి లెట్స్ సే 1, 2, 3, 4 ఏదైనా ఉండండి. సో ఈ నెంబర్స్ని మనము 0తో డివైడ్ చేస్తే ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1/0 ఎంత, 2/0 ఎంత, 3/0 ఎంత, లేకపోతే 240/0 ఎంత. సో ఏదైనా ఇలాంటి వచ్చినప్పుడు ఏదైనా నెంబర్ని 0తో డివైడ్ చేసినాం అనుకోండి, దాన్ని మనకి ఏంటి జనరల్గా ఇట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనొచ్చు. ఎందుకంటే 0తో డివైడ్ చేయలేము మనం, ఎందుకంటే 0తో ఎంత మల్టిప్లై చేసినా కూడా 0నే వస్తుంది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నెంబర్స్లో. ఇంకా 0 తోటి ఇంకోటి ఏదైనా నెంబర్ తోటి 0ని మల్టిప్లై చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 × 0, లేదా 2 × 0, లేదా 3 × 0, లేకపోతే 2, 3, 7, 4, 6 × 0 చేస్తే దీని ఆన్సర్ ఎప్పుడైనా 0నే వస్తుంది. ఎందుకంటే 0 తోటి దేన్ని మల్టిప్లై చేసినా కూడా 0 తోటే వస్తుంది. ఓకే, సో అదొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, 1 ఏదైనా నెంబర్ని 1తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 1/1, 2/1, 3/1, 79/1 తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్. సో ఈ పైన నెంబర్ అయితే ఉందో మళ్ళీ ఆ నెంబరే వస్తుంది 1తో డివైడ్ చేస్తే. సో ఇది చాలా నెంబర్స్ ఫండమెంటల్స్ అనమాట. తెలుసుకుంటే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది, కన్ఫ్యూజ్ కాకుండా రేపు సింప్లిఫికేషన్స్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి చాలా ఎడిషన్ ఎగ్జాంపుల్స్ చేద్దాము, సింపుల్. సో 1 + 1 = 1. సో 1 - 1 = 0. 1/0 ఈజ్ నాట్ డిఫైన్డ్ అనొచ్చు మనం. సో 1 × 0 అనుకోండి 0. ఓకే, సో ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటీజర్స్ ఇన్వాల్వ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేయాలనుకోండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 2 × -3 + 4 = హౌ మచ్ అని ఒక క్వశ్చన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో మనకి సో ఇక్కడ 2 × -3 ఉంది కాబట్టి ఫస్ట్ మల్టిప్లికేషన్ ఉంది తీసుకోవాలి. సో 3 × 2 = 6. ఓకే, సో +2 ఇక్కడ ఏం 2 ముందర లేదంటే ప్లస్ ఉన్నట్టు. సో +2 × -3, ప్లస్ × మైనస్ +4. సో 4 - 6 -2. సో 4 - 6 అంటే 6 - 4 తీసుకున్నా కూడా మనకి 2 వస్తుంది. సో పెద్ద నెంబర్కి ఏది ఉంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ అకార్డింగ్ టు బాడ్మాస్ మనం సాల్వ్ చేయొచ్చు. సో మన వేరే వీడియోస్లో ఉంది బాడ్మాస్ అంటే ఏందో, ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో, అక్కడ చూడండి మీరు. ఓకే, సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ 8 × -3 + 4 × -3 - 6 ఏదో ఒక ర్యాండమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం.
సో ఫస్ట్ బార్డర్స్ ప్రకారం ఫస్ట్ డివిజన్ ఉన్నాయి చేయాలి. డివిజన్ ఏమైనా ఉన్నాయా లేవు. సో మల్టిప్లికేషన్ ఉంది ఇక్కడ. ఓకే, 8 × -3 -24 +4 × -3 -12 -6 that implies -24 -12 -6. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -12 వేసుకున్నాను అందుకే ఇక్కడ. సో ఇది ఇక్కడ ప్లస్ ఇంటూ -12 ఉంది కాబట్టి -12. సో ఇప్పుడు -24 -12 -6. సో ఫర్ ఎగ్జాంపుల్ -24 -12 ఎంత -36 -6 -36 -6 ఎంత -42. సో దీని ఆన్సర్ వచ్చేసి 42. సో బాడ్ మాస్ యూజ్ చేసుకొని మనం ఇలాంటి సింప్లిఫికేషన్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు అనమాట బేసిక్గా. సో ఇది నెంబర్స్ గురించి. సో నెంబర్స్ ఈ మనకి బేసిక్గా ఏముంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్. సో మ్యాథ్స్ మొత్తం వీటితోటే స్టార్ట్ అయింది అనమాట బేసిక్గా ఫండమెంటల్స్. సో ఇవి మనకి ఒకసారి తెలిస్తే నెంబర్స్ తెలిస్తే ఆటోమేటిక్గా మనము ఇవన్నీ సాల్వ్ చేయొచ్చు, డివిజన్స్ మల్టిప్లికేషన్స్ ఏవైనా. సో ఇక్కడ నెంబర్స్కి సో సింప్లిఫికేషన్ చేయాలంటే బాడ్ మాస్ ఫండమెంటల్స్, మన ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథ్స్ అని మన ఛానల్లో ఉన్న వీడియోస్ బాడ్ మాస్ ఎక్స్ప్లెయిన్ చేసిన క్లియర్గా అక్కడ ఎగ్జాంపుల్స్ తోటి. సో మీరు బాడ్ మాస్ వీడియో చూడండి ఫస్ట్ ఈ వీడియో చూశాక. సో ఇది నెంబర్స్ అంటే ఇదే బేసిక్స్. సో ఇక్కడ నుంచే మనకి మ్యాథ్స్ స్టార్ట్స్ హియర్ బేసికల్లీ. ఓకే, సో ఇది ఇక్కడ నుంచి మనకి మ్యాథ్స్ స్టార్ట్ అవుతుంది. సో ఇంకా మనం నెక్స్ట్ ఫండమెంటల్స్ ఏమున్నాయి, సో స్టెప్ బై స్టెప్ వీడియోస్ నేను చేస్తూ ఉంటా, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.